అనగనగా రామాపురం అనే ఊరు ఉండేది. ఆ ఊరు ఎంతో సుందరంగా ఉంటుంది. రామాపురం ఊరికి ఆనుకుని అడవి, ఆ అడవిలో ఎన్నో జంతువులు నివసిస్తూ ఉండేవి. రామాపురం ఊరిలో జలపాతాలు, కాలవలు, తోటలు, పొలాలు, పక్షులు, జంతువులతో కిలకిలలాడుతూ ఊరు ఎంతో సుందరంగా కనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా అదే ఊరిలో గంగూరు అనే ఊరిలో సోమయ్య అనే పిసినారి ఒకడు ఉండేవాడు. అతను ఎంతో ధనాన్ని సంపాదించాడు. అయినా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టేవాడు కాదు. తన పెరట్లో ఒక గొయ్యిని తవ్వి తను కూడబెట్టిన డబ్బుతో బంగారం కొని ఆ బంగారమంతటిని అందులో దాచి ఉంచుకున్నాడు. రోజూ ఆ గొయ్యిని తవ్వడం, బంగారం చూసి మురిసిపోవడం, మళ్లీ ఆ బంగారాన్ని మట్టితో కప్పేయడం జరుగుతుండేది. కొన్నేళ్లపాటు ఇదే అతని దినచర్యగా ఉండేది. అయితే ఏ రహస్యమైనా ఎంతకాలం తెలియకుండా ఉంటుంది? ఒకనాడు ఒక దొంగ సోమయ్య చేసే తతంగం అంతా చూడనే చూశాడు. ఆనాటి రాత్రే దొంగ గొయ్యిని తవ్వి మొత్తం బంగారాన్ని ఎత్తుకుపోయాడు. మరునాడే ఎప్పటిలానే గొయ్యిని తవ్వి చూసిన సోమయ్యకు గుండె ఆగినంత పనైంది. తన కళ్లను తాను నమ్మలేకపోయాడు. ఏదీ నా బంగారమేది? నెత్తి నోరు కొట్టుకుంటూ లబోదిబోమని ఏడవడం మొదలుపెట్టాడు. అటుగా పోతున్న ఒక పెద్ద మనిషి వచ్చి ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నాడు. అసలింతకీ నువ్వా బంగారంతో ఏం చేయాలనుకున్నావు? అడిగాడు పెద్ద మనిషి. ఏమీ చేయాలనుకోలేదు, కేవలం దాచుకుందాం అనుకున్నాను అని ఏడుస్తూ చెప్పాడు సోమయ్య. అలాగా? అయితే ఈ పెద్ద గులకరాయిని ఆ గోతిలో వేసి అదే బంగారం ముద్ద అనుకుని ఎప్పటిలాగే రోజు వచ్చి ఈ గులకరాయిని చూసి నీ బంగారం ఎక్కడికి పోలేదని వెళ్ళిపో అంటూ ఓ పెద్ద గులకరాయిని అందించి తన దారిన తను వెళ్ళిపోయాడు పెద్దమనిషి. చేయనది లేక సోమయ్య ఇంటి ముఖం పట్టాడు. రామాపురం గ్రామంలో రాజయ్య అనే పేదవాడు ఉన్నాడు. అతడు ప్రతిరోజూ అడవికి పోయి కట్టెలు కొట్టుకుని వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో జీవించేవాడు. ఒకరోజు రాజయ్య నది ఒడ్డునున్న చెట్టెక్కి కట్టెలు కొట్టుకుంటున్నాడు. పొరపాటున చేయి జారి గొడ్డలి నదిలో పడిపోయింది. ఆ నది చాలా లోతు. 2-3 సార్లు నదిలో దిగే ఎంతో ప్రయత్నం చేశాడు. కాని గొడ్డలిని తీయలేకపోయాడు. ఎంతో బాధపడ్డాడు. చేసేది లేక అక్కడే చెట్టు కింద కూలబడి భగవంతుణ్ణి ప్రార్థించి తన గొడ్డలి ఇప్పించమని వేడుకున్నాడు. అతని ప్రార్థన విని గంగాదేవి ప్రత్యక్షమైంది. ఎందుకు విచారించుచున్నావు అని అడిగింది. తల్లి, నన్ను రక్షించు. నా జీవనాధారమైన గొడ్డలి నదిలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా అది దొరకలేదు అని బాధపడ్డాడు. సరే ఉండు అంటూ దేవత నీటిలో మునిగి బంగారు గొడ్డలితో ప్రత్యక్షమైంది. ఇదేనా నీ గొడ్డలి అని బంగారు గొడ్డలిని చూపించింది. నాది కాదు తల్లి అన్నాడు. మళ్లీ నీళ్లలో మునిగి వెండి గొడ్డలితో ప్రత్యక్షమైంది. ఇదేనా నీ గొడ్డలి అని వెండి గొడ్డలిని చూపించింది. కాదని తల అడ్డంగా ఊపాడు. ఈసారి అతని గొడ్డలితోనే ప్రత్యక్షమైంది. ఇదేనా అన్నది. రాజయ్య సంతోషంతో అమ్మా, ఇదేనా గొడ్డలి అని ఆనందంతో పరవశించాడు. రాజయ్య నిజాయితీకి మెచ్చి గంగాదేవి 3 గొడ్డళ్ళు ఇచ్చి మాయమైపోయింది. నిజాయితీయే రాజయ్యను ధనవంతుణ్ణి చేసింది. ఒకసారి ద్రోణాచార్యుడు అన్ని ఉత్తమ గుణాలున్న అతి మంచి మనిషిని వెతికి తెమ్మని తన శిష్యులైన కౌరవ పాండవ యువరాజులను ఆదేశించాడు. ముందుగా దుష్టబుద్ధిగల యువరాజు దుర్యోధనుడు అతిమంచి మనిషిని వెదకడానికి బయలుదేరాడు. వెళ్లిన ప్రతి చోట, కలిసిన ప్రతి మనిషిలో అతడు ఏదో ఒక చెడ్డ గుణం చూశాడు. తన తల్లిదండ్రులతో సహా దోషము లేనటువంటివారు ఎవరూ అతనికి కనిపించలేదు. కాని తనని గురించి తాను ఆలోచించుకున్నప్పుడు అతనికి అన్ని సుగుణాలు ఉన్నట్లు కనిపించాయి. వెంటనే ద్రోణాచార్యుని వద్దకు వచ్చి, గురూజీ, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక దోషముంది. కాని ప్రపంచంలో అందరికన్నా నేనే అతి మంచివాడిని అని తెలియజేశాడు. మరొక ప్రక్క సద్గుణాలున్న పాండవ జ్యేష్ఠుడైన ధర్మరాజు, వాస్తవానికి ఆ కాలంలో అన్ని సద్గుణాలు ఉన్న వ్యక్తి ధర్మరాజు మాత్రమే. అయినా ప్రపంచంలో అతి చెడ్డ మనిషి తాను మాత్రమేనని ఒక నిర్ణయానికి వచ్చి ధర్మరాజు తనలో ఉన్న దోషాలను, ఎదుటివారిలో ఉన్న మంచి గుణాలను చూడగలిగాడు. తన వినయ విధేయతల కారణంగా, తన నిజాయితీ కారణంగానే అతను అలాంటి నిర్ణయానికి వచ్చాడు ధర్మరాజు. ధర్మరాజు ద్రోణాచార్యులవారి వద్దకు వచ్చి గురువుగారికి నమస్కరించి, ఈ ప్రపంచంలో అందరికన్నా చెడ్డవాణ్ణి నేనే
అని తనకు తను తెలియజేసుకున్నాడు. ధర్మరాజు మాటలు విన్న ద్రోణాచార్యులు ఎంతో సంతోషించాడు. ఆ మాటలు విన్న దుర్యోధనుడు తలదించుకున్నాడు. ఒక ఊరు అవతల ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ దారినే వెళ్లే బాటసారులు ఆ చెట్టు నీడలో కాసేపు విశ్రమించి తిరిగ ప్రయాణం కొనసాగించేవారు. అక్కడికి దగ్గరలోనే పూరిపాక వేసుకుని జీవించే ఒక రైతు భార్య ఎంతో దయగలది. ప్రయాణికులకు చల్లటి నీళ్లు ఇచ్చి దాహం తీర్చేది. ఆ చెట్టుమీద ఒక కాకి ఉండేది. అది దుష్టబుద్ధి కలది. ఆ చెట్టు కింద ఎవరైనా నిద్రిస్తుంటే చూసి ఓర్వలేక కొమ్మలమీద గెంతుతూ ఆకులు గలగలలాడిస్తూ కావు కావుమని గట్టిగా అరుస్తూ ఉండేది. బాటసారులు చిరాకు పడుతూ నిద్రలేస్తే అది ఎంతో ఆనందించేది. ఒకరోజు ఒక హంస ఆ చెట్టుమీద వాలింది. ఆ చెట్టు కింద ఒక బాటసారి నిద్రిస్తున్నాడు. మిట్టమధ్యాహ్నం చెట్టు ఆకుల సందులోంచి సూర్యకిరణాలు ఆ బాటసారిపై సూటిగా పడుతున్నాయి. అది చూసిన హంస తన రెక్కలను సాగదీసి ఎండ అతనిపై పడకుండా చూడసాగింది. దుష్టబుద్ధి కాకి ఇది సహించలేకపోయింది. బాటసారి సౌకర్యంగా నిద్రపోవడం దానికి కంటికింపుగా అనిపించింది. వెంటనే అది ఆ బాటసారి ముఖంపై రెట్టవేసి తుర్రుమంది. ఉలిక్కిపడి నిద్రలేచిన బాటసారి పైకి చూశాడు. రెక్కలు సాగదీసి కూర్చున్న హంస కనిపించింది. తన ముఖంపై రెట్టవేసింది ఆ హంసేనని అనుకున్నాడు. కోపంతో ఒక రాయి తీసుకుని దానిపైకి విసిరాడు. ఆ రాయి హంసకు తగిలి గాయమైంది. హంసకి ఆ గాయం మానడానికి చాలా కాలమే పట్టింది. ఒకరు చేసిన తప్పుకు మరొకరు శిక్ష అనుభవించడమంటే ఇదే. ఒక రోజున రాయలవారికి రామలింగడిని ఏడిపించాలనిపించింది. నిండు సభలో ఆయన తనకు ఒక కల వచ్చిందని చెబుతూ తెనాలి రామలింగడిని ఉద్దేశించి ఇలా అన్నారు. రామకృష్ణ, నేను ఒక కొత్త ప్రదేశంలో నడుస్తున్నామట. నేను మనం ఇద్దరమే పోతున్నాం ఎక్కడికో. నడుస్తూ నడుస్తూ మనం రెండు పెద్ద పెద్ద గుంటల మధ్యలోంచి పోవాల్సి వచ్చింది. ఒక గుంట నిండా తేనె ఉన్నది. ఇక రెండోది మురికి గుంట. దానిలో నిండుగా దొడ్డి, మూత్రము, చెత్త, చెదారము అన్నీ ఉన్నాయి. దారేమో ఇరుకుగా ఉంది. కాని మనిద్దరం దాన్ని దాటాల్సిందే. ఇక మనిద్దరం మునివేళ్లమీద మెల్లగా అడుగులేస్తూ పోతున్నాం. అంతలోనే ఇద్దరం పట్టుతప్పి జారిపడిపోయామట. నేనేమో తేనె గుంటలో పడ్డాను. మరి మీరేమో అబ్బ చెప్పలేను. మీరేమో దొడ్డితో నిండిన మురికి గుంటలో పడిపోయారు నిలువున. రాయలవారు ఇది చెబుతూ ముక్కు మూసుకున్నారు. సభలోని వారంతా గట్టిగా పడి నవ్వారు. కొందరు సంతోషం పట్టలేక చప్పట్లు చరిచారు. అందరినీ ఎగతాళి చేసే ఈ రామలింగడికి తగిన సన్మానం కనీసం రాయలవారి కలలోనైనా జరిగిందని చాలామంది ఎగతాళిగా భళి భళి అన్నారు. రాయలవారు తన కలను మరింత రంజుగా కొనసాగించారు. నేను తాగగలిగినంత తేనెను తాగి ఆ గుంట అంచును పట్టుకుని కష్టపడి ఎలాగో పైకి ఎక్కాను. కాని చూడగా మీరు పాపం ఇంకా ఆ దొడ్డిలోనే కొట్టుమిట్టాడుతున్నారు. చివరికి మీకు కూడా గుంట అంచు దొరికింది. అటూ ఇటూ జరుక్కుంటూ మీరు కూడా పైకి ఎక్కబోయారు. కాని అంతలోనే ఏమైందో ఒక్కసారిగా జారి దభిమని ఆ దొడ్డి గుంటలోనే పడిపోయారు. ఈసారి తలక్రిందులుగా. అంతలో నాకు మెలకువ వచ్చేసింది. సభికులంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు, ఒక్క రామలింగడు తప్ప. ఇక రామలింగడు ప్రతీకారం తీర్చుకోకుండా ఉండలేకపోయాడు. ఎంత రాయలవారు అయితేనేమి కవీంద్రుడిని సన్మానించేది ఇలాగేనా అని రగిలిపోయాడు. తర్వాతి రోజున రాయలవారు కొలువుతీరి ఉండగా అతను లేచి నిలబడి, మహారాజా, నిన్న తమరు తమకొచ్చిన కలను వినిపించారు మాకు. రాత్రి నాకు ఒక కల వచ్చింది. చిత్రంగా అది తమరు ఆపిన చోటే మొదలయింది. ఏలినవారి సెలవైతే నేను వివరంగా మనవి చేసుకుంటాను అన్నాడు. ఏదో నవ్వులాటకు మొదలు పెడితే నాకే చుట్టేట్లున్నాడే అనుకున్నారు రాయలవారు. అయినా సరస్సులు కనుక కలను ఎలా ముగస్తాడో విందామన్న కుతూహలం ఎక్కువ అయింది. చెప్పండి రామకృష్ణ అన్నారు ఒకంత భయపడుతూనే బింకంగా. రామలింగడు చెప్పాడు, మీరేమో తేనె గుంటలోంచి సులభంగా బయటికి వచ్చేశారు. కాని నేను దొడ్డి గుంటలోంచి వెంటనే పైకి రాలేకపోయాను. అయితే చాలాసార్లు ప్రయత్నించిన మీదట చివరికి ఎలాగో పైకి చేరుకోగలిగాను. కాని అప్పుడు మనిద్దరికీ ఒక సమస్య ఎదురైంది. ఆ వేషాల్లో మనం ఇంటికి పోలేం కదా, ఎట్లా పోతాం? అందుకని నేను ముందు మీ ఒంటిమీద ఉన్న తేనెనంతా నా నాల్కతో నాకేశాను శుభ్రంగా. ఆ తర్వాత మీరు కూడా నన్ను అదే విధంగా శుభ్రం చేసేశారు. రామలింగడు కలను ముగించి కూర్చున్నాడు. సభ నివ్వెరపోయింది. సభికులకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు. చివరికి రాయలవారు గట్టిగా నవ్వాక
అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రామలింగడిని ఏడిపిస్తే ప్రమాదం అని రాయలవారికి అర్థమైంది. జమ్మికుంట అనే ఊర్లో ఓ జమీందారు ఉండేవాడు. అతడి దగ్గర ఓ మేలుజాతి గుర్రం ఒకటి ఉండేది. ఆ గుర్రం అంటే జమీందార్కి చాలా ఇష్టం. అందుకని దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఆ గుర్రం బాగోగులు చూసేందుకు ఒక పని మనిషిని కూడా నియమించాడు. కొంతకాలానికి ఆ గుర్రం కుంటుతూ నడవటం మొదలెక్కింది. తన ప్రియమైన గుర్రం అలా కుంటుతూ నడవటాన్ని చూసి తట్టుకోలేని ఆ జమీందారు ఎంతో మంది వైద్యులు చూపించాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. గుర్రాన్ని చూసిన ఏ వైద్యుడు అదెందుకలా కుంటుందో కారణం కనిపెట్టలేకపోయారు. అలా కొంతకాలం గడిచిన తరువాత ఆ ఊరికి ఓ సాధువు వచ్చాడు. మహాజ్ఞాని అయిన ఆ సాధువు తన గుర్రం ఎందుకు చెబుతాడని నమ్మిన జమీందారు అతడి వద్ద గుర్రంతో సహా వెళ్ళాడు. విషయమంతా విన్న ఆ సాధువు, ఈ గుర్రం ఆలనా పాలన చూసుకునే పనివాడిని ఇక్కడికి తీసుకురండి అంటూ ఆజ్ఞాపించాడు. వెంటనే జమీందారు అతడిని రప్పించాడు. పనివాడు వస్తుండగా చూసిన సాధు, నాయనా, నీ గుర్రానికి ఈ కుంటితనం ఏదో జబ్బు వల్ల వచ్చింది కాదు. అదిగో అతను చూసావా, అతను కుంటివాడు. రోజు తనతో ఉండే వ్యక్తిని ఇది అనుకరించడం వల్లనే ఆ కుంటితనం వచ్చింది అన్నాడు. అలాగే నిత్యం మనతో ఉండేవారి ప్రభావం మనపై ఎక్కువగా ఉంటుంది. నీ గుర్రం కుంటితనం మానాలంటే దాన్ని చూసుకునే వ్యక్తి కూడా మార్చాల్సిందే అని తేల్చి చెప్పాడు సాధువు. అంతా విన్న జమీందారు వెంటనే గుర్రాన్ని చూసుకునే పనివాడిని మార్చేసి మామూలుగా నడిచేవాడిని కొత్తగా పనిలో పెట్టుకున్నాడు. కొత్తానికి గుర్రం అతన్ని అనుకరించి మామూలుగా నడవడం మొదలుపెట్టింది. ఒకానొక ఊర్లో సోమయ్య అనే రైతు ఉండేవాడు. అతడి ఇంట్లో చాలా ఆవులు, గేదెలు ఉండేవి. వాటిలో గోమాత అనే ఆవు ఉండేది. అది చాలా సాధు జంతువు. ఎప్పుడు కూడా తోటి పశువులతో, గేదెలతో గొడవలు పడకుండా అన్నింటితో కలిసి చాలా ఐకమత్యంతో జీవించేది. ఒకరోజు అడవిలో గోమాత ఒంటరిగా మేత మేస్తుండగా పక్కనే దాక్కుని ఉన్న పెద్ద పులి ఒకటి మీదపడి తినేందుకు సిద్ధమైంది. దాన్ని గమనించిన గోమాత ఏమాత్రం భయపడకుండా, పులిరాజా, కాస్తంత ఆగు, ముందుగా నేను చెప్పే మాటలు విను. ఇంటి దగ్గర నాకొక బిడ్డ ఉంది. ఆ లేగదూడ పుట్టి 4 రోజులు కూడా కాలేదు. పాలు తాగే ఆ పసికందు ఇంకా పచ్చిక తినడం కూడా నేర్చుకోలేదు. నీవు దయదలచి నన్ను విడిచిపెట్టినట్లయితే నా బిడ్డకు కడుపు నిండా పాలు ఇచ్చి వచ్చేస్తాను. ఆ తరువాత నువ్వు నన్ను తీరిగ్గా తిందువుగాని అని చెప్పింది. గోమాత మాటలు విన్న పులి పెద్దగా నవ్వి, ఆహా, ఏమి మాయ మాటలు చెబుతున్నావు? ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలు ఇచ్చి తిరిగి వస్తావా? అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివి లేదనుకోకు. నేనేం వెర్రిదాన్ని కాను అని కోపంగా సమాధానం ఇచ్చింది. ఓ పులిరాజా, నువ్వు అలా అనుకోవడం సరికాదు. నేను అబద్ధాలు చెప్పేదాన్ని కాను. ఒకసారి మంట ఇచ్చి తప్పితే ఆ బ్రతికి ప్రయోజనం లేదు. అలాంటి వారికి ఎప్పటికైనా చావు తప్పదు. ఆకలిగొన్న మీకు ఆహారమై తృప్తి కలిగిస్తే మంచిదే కదా. మీకు ఉపకారం చేసిన దానానవుతాను. అయితే ఒకసారి నా బిడ్డను చూసి ఆకలి తీసి రావాలనేదే నా చివరి కోరిక అని చెప్పింది గోమాత. ఆవు చెప్పిందంతా ఓపికగా విన్న పెద్ద పులి, సరే, ఈ ఊర్లో ఉండే జంతువులలో ఎంత మాత్రం నీతి ఉందో కనుక్కుందామని సరే అని చెప్పింది. దీంతో పరుగున ఇంటికి వెళ్లిన గోమాత తన బిడ్డను తనివితీరా చూసుకుని కడుపు నిండా పాలిచ్చింది. తన బిడ్డతో నాయన, బుద్ధిమంతుడిగా మంచితనంతో జీవించు. తోటివారితో స్నేహంగా ఉంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలాడకుండా ఉండు. మంచి ప్రవర్తనతో గొప్ప పేరు తెచ్చుకోవాలి అంటూ బుద్ధులు చెప్పి అడవికి చేరుకుంది గోమాత. గోమాత చూసిన పెద్దపులికి చాలా ఆశ్చర్యం వేసింది. తన ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఈ ఆవు ఎంత గొప్ప గుణం కలిగింది. ఇంత గొప్ప సత్యవంతురాలిని చంపి తింటే తనకే పాపం చుట్టుకుంటుందని మనసులో అనుకున్న పులి ఆవును మెచ్చుకుంటూ తన బిడ్డతో కలిసి సంతోషంగా జీవించమని చెప్పి ఇంటికి వెళ్ళిపోమని చెప్పింది. పెద్ద మనస్సుతో తన బిడ్డడి దగ్గరకు తనను పంపించేసిన పెద్దాపులికి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి బయటపడింది గోమాత. రామాపురం అనే ఊళ్ళో రామారావు అనే పెద్ద మనిషి ఉండేవాడు. ఆయనకు 2 కొడుకులు. వారిలో ఒకరికి తన వ్యాపార బాధ్యతలను అప్పగించాలని అనుకుంటాడు రామారావు. అయితే 2 కొడుకుల్లో ఎవరు తెలివైన వారో తెలుసుకుని వారికే వ్యాపారాన్ని అప్పజెప్పాలని ఆలోచిస్తాడు. దీనికోసం 2 కొడుకులకు ఒక పరీక్ష పెడతాడు రామారావు. అందులో ఎవరు నెగ్గితే వారికే వ్యాపార బాధ్యతలను అప్పజెబుతానని కొడుకులతో అంటాడు. కొడుకులిద్దరికీ కొంత డబ్బును ఇచ్చిన రామారావు, ఈ డబ్బుతో ఎవరైతే ఇంటిని పూర్తిగా నింపగల వస్తువులను కొని తెస్తారో వారికే వ్యాపారం అప్పజెబుతానని అంటాడు. దీంతో
తండ్రి ఇచ్చిన డబ్బు తీసుకుని ఉన్నపలంగా మార్కెట్ల వైపుకు వేగంగా వెళ్ళాడు పెద్ద కొడుకు. మార్కెట్లో ఉన్న వస్తువులన్నింటి గురించి అడిగి తెలుసుకున్నాడు. తండ్రి ఇచ్చిన డబ్బు మొత్తానికి గడ్డి కొని నింపసాగాడు. ఎంత గడ్డి వేసినా ఇల్లు నిండలేదు. రెండో కొడుకు మాత్రం తండ్రి అప్పజెప్పిన పనిని ఎంతో తెలివితేటలతో పూర్తి చేయాలని దీర్ఘంగా ఆలోచించి చివరకు ₹1 ఖర్చు చేసి ఒక క్రొవ్వొత్తిని కొని ఇంటికి తెస్తాడు. వెంటనే దాన్ని వెలిగించగానే ఇల్లంతా వెలుగుపరుచుకుంటుంది. దీన్ని చూసిన రామారావు తెలివితేటలతో ఇంటినంతా వెలుగుతో నింపిన చిన్న కొడుకు ఆలోచనకు సంతృప్తి చెంది అతడికే వ్యాపార బాధ్యతలను అప్పజెబుతాడు. సరిగా ఆలోచించలేక గడ్డితో ఇంటిని నింపుతున్న పెద్ద కొడుకు అవస్థను చూసి దగ్గరికి పిలిచి తమ్ముడికి సహాయంగా వ్యాపారం చూసుకోమని చెబుతాడు రామారావు. ఈ కథను బట్టి మనకు తెలిసిన నీతి ఏమిటంటే తెలివితేటలతో ఎంత పెద్ద సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చు, అలాగే తెలివితేటలతో దేనినైనా సాధించవచ్చు. ఒక ఊరిలో ఒక రైతు ఉన్నాడు. అతని పేరు రామనాథం. ఆయన గొప్ప దయాగుణం కలవాడు. ఒకసారి కొండపైన తన పొలంలో వరి కోసిక్కుపోయేస్తున్నాడు. 4 రోజులుగా పని సాగుతుంది. ఆ కొండ కింద కూడా పంట భూములున్నాయి. తన పొలం నుండి చూస్తే సముద్రం చక్కగా కనిపిస్తుంది. ఆనాడితో కుప్ప వేయడం పూర్తయింది. ఇంటికి బయలుదేరదాం అనుకున్నాడు. ఎందుకో సముద్రం వైపు ఒకసారి చూశాడు. సముద్రం నీరు ఒక్కసారిగా లోపలి తగ్గిపోవడం గమనించాడు. అంటే వెంటనే పెద్ద ఉప్పెన లాగా సముద్రం పొంగి కొండ కిందన భూమి నుంచి తెలుసుకున్నాడు. పొలాల్లో 100 మంది కూలి పని చేస్తున్నారు. వాళ్ళకు రాబోయే ప్రమాదం తెలియదు. వాళ్ళను కేకలు వేసి పిలిస్తే అందరూ రారు. వాళ్ళ ప్రాణాలు ఎలాగైనా కాపాడాలని ముందు వెనుక ఆలోచించకుండా వెంటనే తన వైపు నిప్పంటించి సహాయం కోసం కేకలు వేసి అందరినీ పిలిచాడు. కూలీలు మటను చూసి రామనాథాన్ని కాపాడదామని కింద పొలాల్లో పనిచేస్తున్న రైతులందరూ పని మానేసి గబగబా ఉండెక్కారు. వాళ్ళను నవ్వుతూ సంతోషంతో ఆహ్వానించాడు. పైకి వచ్చిన వారికి ఆశ్చర్యం వేసింది. అప్పుడు కిందకు చూడమన్నాడు. ఆ రైతులందరూ చూస్తుండగా సముద్రం పొంగి తమ భూముల్ని మొత్తం ఇచ్చేసింది. రైతులంతా కృతజ్ఞతా భావంతో రామనాథన్ను అభినందించారు. అనగనగా రామాపురం అని ఒక పల్లెటూరు ఉండేది. ఆ ఊళ్ళో చాలామంది పిల్లలు ఉండేవారు. వారిలో లలిత రాజులు మంచి స్నేహితులు. ఒకనాడు ఆ ఊరి పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారు. అప్పుడు సోమని పిల్లవాడు అక్కడున్న పిల్లలతో, ఓరే, మన ఊరి చివరి పెద్ద బంగాళా పక్కన ఉన్న పెద్ద పూల చెట్టు నుంచి ఒక్క పువ్వును ఈరోజు రాత్రికి గనక వెళ్ళి తెంపుకొస్తే వాళ్లకు నేను 10 నెమలి ఈకలను ఇస్తానని చెప్పాడు. రాజుకి నెమలి ఈకలంటే చాలా ఇష్టం, కానీ వాడికి చీకటంటే మాత్రం చాలా భయం. అందులోనూ ఆ రోజున అమావాస్య కూడాను. కానీ ఒకేసారి 10 నెమలి ఈకలు వస్తాయనేసరికి వాడికి చాలా ఆశ పుట్టింది. దాంతో వాడు నేను ఎలాగైనా సరే రాత్రికి అక్కడికి వెళ్ళి ఆ పువ్వును తీసుకొచ్చే నీకు చూపిస్తాను అని సోముతో పందెం కాశాడు. ఈ విషయం లలితకు తెలిసింది. లలిత చాలా ధైర్యవంతురాలు. ఆమె ఒక టార్చ్ లైట్ను తీసుకొని ఆ రోజు రాత్రి రాజు వెంట తను పెద్ద బంగ్లాకి బయలుదేరింది. ఇద్దరూ కలిసి బంగ్లాను సమీపిస్తుండగా చీకట్లో రాజు కాలికి ఏదో తాగిలినట్టనిపించింది. వెంటనే రాజు భయపడి గట్టిగా దెయ్యం అని అరిచాడు. అప్పుడు లలిత భయపడకు రాజు, నా దగ్గర టార్చ్ లైట్ ఉంది కదా, అదేమిటో చూద్దాం ఆగు, ఒక్క నిమిషం అంటూ అటువైపుకు టార్చ్ లైట్ను వేసింది. చూస్తే అక్కడ ఒక చిన్న కుందేలు భయంగా రాజుకేసే చూస్తూ ఉన్నది. అమ్మయ్య అనుకుని ఇద్దరూ ముందుకు నడిచారు. బంగ్లా వచ్చేసింది. కానీ రాజుకు మాత్రం మనసులో ఏవేవో అరుపులు వినిపిస్తున్నాయి. అవన్నీ దెయ్యాలే అనిపిస్తున్నాయి. చాలా భయం వేస్తుంది. బంగ్లా గేటు తీసేసరికి రాజు ఏ పని చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు లలిత తన పెద్ద పూల చెట్టు పైకెక్కి ఒక పువ్వును కోసుకుని వచ్చింది. ఇద్దరు చాలా ఆనందపడ్డారు. పువ్వును తీసుకొని వెనక్కి తిరిగారు. కానీ రాజుకు మాత్రం భయం తగ్గలేదు. కరిగ చికటి దారి మధ్యలో ఏదేదో కనిపిస్తోంది. మినుగురు పురుగులు తిరుగుతూ ఉన్నాయి. ఏవేవో గుర్తుకొస్తున్నాయి. రాజు అలా భయపడుతుండగానే వాళ్ళిద్దరూ ఊరు చేరుకున్నారు. లలిత రాజుకి పువ్వుని ఇచ్చేసి టాటా చెప్పి వాళ్ళ ఇంటికి పోయింది. ఇక ప్రొద్దున్నే చెట్టు దగ్గర రాజు కోసం పిల్లలంతా ఎదురు చూస్తున్నారు. రాజు ఆ పువ్వుని తీసుకెళ్లి సోముకు ఇచ్చాడు. కానీ సోము మాట నిలుపుకోలేదు. 10 నెమలి ఈకల్ని ఇవ్వలేదు రాజుకు. రాత్రి నువ్వు లలితని తోడు తీసుకెళ్ళి ఈ పువ్వును తీసుకువచ్చావు, లేకపోతే నీకు ఒక్కడికే అంత ధైర్యం ఎక్కడిది బాబు అని సోము రాజుని ఎగతాళి చేశాడు. రాజు ఒప్పుకోలేదు. తానొక్కడే వెళ్ళి వచ్చానని బొంకటం మొదలుపెట్టాడు. ఒకవేళ నువ్వు లలితను తోడు తీసుకొని పోకపోతే అదిగో చూడు లలిత అక్కడ ఉంది, నువ్వు వెళ్ళి ఆమెను ఒక దెబ్బ కొట్టి రావాలి అంటూ మరో పందెం కాశాడు సోము. రాజుకి ఈ పందెం ఇష్టం లేదు. అయినా తాను పందెంలో ఓడిపోతే అందరూ తాను వెక్కిరిస్తారని అతను పోయి లలిత చెంప మీద ఒక్క దెబ్బ కొట్టాడు. దాంతో రాజు ధైర్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. సోము రాజుకు 10 నెమలి ఈకను ఇచ్చేశాడు.
రాజుకు నమలి ఈకలు అయితే దొరికాయి కానీ ఆ తరువాత లలిత ఇక రాజు ముఖం చూడలేదు. బంగారం లాంటి వాళ్ళ స్నేహం ఒక పనికి మాలిన బంధం కామ్యంగా చెడిపోయింది. ఒక ఊరిలో పేరయ్య అనే పేద రైతు ఉన్నాడు. అతనికి భార్య, పిల్లలు కూడా ఉన్నారు. అతను ఒక బాతు పిల్లను తెచ్చి పెంచేసయ్యాడు. ఆ బాతు పిల్ల పెరిగి పెద్దదైంది. ఒకరోజు అది ఒక బంగారు గుడ్డును పెక్కింది. పేరయ్య దంపతుల ఆనందానికి అంతలేదు. అలా ఆ బాతు రోజుకొక బంగారు గుడ్డు చొప్పున ప్రతిరోజు క్రమం తప్పకుండా పెడుతూ ఉన్నది. పేరయ్య దంపతులకు రోజు బంగారం లభించడంతో ఆనందంతో వాళ్ళు మర్చిపోయారు. గొప్ప ధనవంతులయ్యారు. ఆ దంపతులిద్దరికీ దురాశ కలిగింది. ఒకరోజు పేరయ్య దంపతులు, ఈ బాతు ప్రతిరోజు ఒక బంగారు గుడ్డే పెడుతుంది కదా, దీని పొట్టలో చాలా బంగారు గుడ్లు ఉంటాయి. ప్రతిరోజు ఒక్కొక్క బంగారు గుడ్డు కోసం వేచి చూడడం కంటే ఆ బాతును కోసి తన పొట్టలోని గుడ్లన్నీ ఒకేసారి తీసుకుంటే మంచిది అని భార్యాభర్తలిద్దరూ నిర్ణయించుకున్నారు. ఆలస్యమెందుకని పేరయ్య దంపతులు బాతును కోసి పొట్ట చీల్చారు. కానీ అందులో ఒక బంగారు గుడ్డు కూడా కనిపించలేదు వారికి. పేరయ్య దంపతులు నెత్తి నోరు కొట్టుకుని దురాశ దుఃఖాన్ని కలిగిస్తుందని కృంగి కృషించిపోయారు. చాలా కాలం క్రిందట మంచి తెలివితేటలు, వివేకం ఉన్న ఒక రాజు ఉండేవాడు. అతడి పేరు ప్రతిష్ఠలు ఇతర రాజ్యాల వరకు పాకిపోయినవి. అనేక కాలాల్లో ఆరితేరిన కళాకారులు అతని మెప్పును పారితోషికం పొందేందుకు అతడి దర్బారుకు విచ్చేసేవారు. అందులో కొందరు తమ తెలివితేటలను ప్రదర్శించి రాజు వివేకాన్ని పరీక్షించడానికి కూడా దయచేసేవారు. ఒకరోజు ఒక కళాకారుడు రాజదర్బారుకు వచ్చాడు. తాను తయారు చేసిన 3 బొమ్మలను కూడా అతను తనతో కూడా తీసుకొచ్చాడు. వ్యత్యాసం లేకుండా ఒకేలా ఉండే 3 బొమ్మలను రాజు ముందు ఉంచుతూ, రాజా ఈ 3 బొమ్మలను జాగ్రత్తగా పరిశీలించేది. అందమైన బొమ్మో, ఏది వికారమైన బొమ్మో, ఏది అందంగా కాక వికారంగా కాక ఉన్నదో పరిశీలించి చెప్పండి అని ప్రార్థించాడు. కళాకారుడు మాటలు విన్న రాజు 3 బొమ్మలను చేత్తో పట్టుకొని పరిశీలించాడు. 3 బొమ్మలు ఒకేలా ఎత్తుగా ఉంటూ బరువులో కూడా సమంగా ఉండటం, అన్నింటి పోలికలు ఒకేలా ఉండటం రాజు గమనించాడు. ఆ 3 బొమ్మల్లో ఎలాంటి వ్యత్యాసాన్ని అతడు ఆ 3 బొమ్మలను జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు ఒక బొమ్మ 2 చెవులలో రంధ్రమున్న సంగతిని గుర్తించాడు. ఒక సూదిని రంధ్రాలున్న బొమ్మ చెవిలో ఒకవైపు ఉంచి ఆ బొమ్మను కదిలించాడు. సూది మరో చెవిలో సునాయాసంగా బయటకు వచ్చింది. మరో బొమ్మ చెవిలో మరియు నోటిలో రంధ్రం ఉండటాన్ని రాజు గమనించాడు. వెంటనే రాజు సూదిని చెవిలో దూర్చాడు. దూరచిన సూది నోటిగుండా బయటకు వచ్చింది. 3వ బొమ్మకు ఒక్క చెవిలో తప్ప మరెక్కడా రంధ్రాన్ని రాజు చేయలేకపోయాడు. ఆ చెవిలో దూర్చిన సూది బయటకు రాకుండా లోపలే ఉండటాన్ని రాజు గమనించాడు. తాను చేసిన పనులను గురించి రాజు గంభీరంగా ఆలోచించాడు. కాసేపైన తరువాత ఆ కళాకారుణ్ణి ఉద్దేశించి, మీరు చాలా తెలివిగలిగిన కళాకారులు అని అభినందించాడు. ఆ తరువాత పరిపూర్ణమైన వివేకాన్ని మీరు ఈ 3 బొమ్మల ద్వారా జనాలకు బోధించడం నిజంగా నాకు ఆనందాన్ని ఇస్తుంది. మీ ఈ 3 బొమ్మల 3 రకాల మిత్రులను గురించి చెబుతున్నాను. మన కష్టాలను సహానుభూతితో వింటూ మన రహస్యాలను కాపాడుతూ మనకు సహాయం చేయగల నిజమైన స్నేహితుడును మనం ఆశించాలి. ఇందులో మొదటి బొమ్మ మనకున్న చెడ్డ స్నేహితుడును గురించి చెబుతుంది. మీరు మీ కష్టాలను బాధలను వినిపిస్తే అతడు అన్నింటినీ వింటున్నట్టు అభినయిస్తాడు, కానీ అతడు నిజంగా వినడు. అతడు ఈ ఒక్కరికి ఎలాంటి సహాయం చేయడు. చెవి ద్వారా విన్నది మరో చెవి ద్వారా వదిలివేస్తాడు. 2వ రకం స్నేహితుడికి ఈ 2వ రకం బొమ్మ ప్రతినిధిత్వం వహిస్తుంది. మీ రహస్యాలను అతనితో చెప్పినప్పుడు సానుభూతితో వింటాడు. కానీ ఇతడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి. మీ రహస్యాలను ఇతడు బట్టబయలు చేస్తాడు. ఇతడు తనలో మన రహస్యాలను దాచడు. ఈ 3వ బొమ్మే చాలా ఉత్తమమైంది. ఈ బొమ్మ ఒక ఉత్తమ స్నేహితుడికి ప్రతిరూపం. మీరు చెప్పే మాటలను అతడు చాలా ఓపికతో శ్రద్ధతో వింటాడని మీరు నమ్మకంగా నమ్మవచ్చు. మీ రహస్యాలను అతడు తనలో భద్రంగా తనలో దాచుకుంటాడు. ఎంత కష్టమైనా సరే అతడు ఆ రహస్యాలను బట్టబయలు చేయడు. ఇటువంటి మిత్రుడి సన్నిధిలో మీరు సురక్షితంగా ఉండగలరు. రాజుగారి మాటలు విశదీకరణ ఆ కళాకారుడికి బాగా నచ్చినాయి. అతడు రాజు వివేకాన్ని, తెలివితేటలను పొగిడాడు. నీతి, మీ స్నేహితుల రహస్యాలను బయటపెట్టకండి. సోమయ్య తన తోటలో కలుపు తీయటం, మొక్కలు నాటడం వంటి పనులు చేస్తున్నాడు. అతని 12 ఏళ్ల కొడుకు రాము కూడా తనకు తోచిన పనులు చేస్తూ తండ్రికి సాయం చేస్తున్నాడు. సోమయ్య తోటల్లో పని చేస్తున్న రాము వైపు చూసి, రాము, నీ పక్కనున్న ఈ రాయిని తొలగించు,
మనం అక్కడ ఒక మంచి చెట్టును నాటుదాం అన్నాడు. రాము వెంటనే ఆ రాయిని తొలగించేందుకు ప్రయత్నించాడు. కానీ అది అంగుళం కూడా కదలేదు. నాన్న, ఈ రాయి చాలా బలంగా పతుకుపోయి ఉంది. దీనిని తొలగించడం నా వల్ల కావట్లేదు గట్టిగా అరిచాడు రామ్ తెలివితేటలను పరీక్షిస్తున్న సోమయ్య, బాబు మళ్ళీ ప్రయత్నించు. మీ బలాన్నంతటినీ ఉపయోగించి ఎలాగైనా ఆ రాయిని పెకిలించి తొలగించు అంతే బిగ్గరగా అరిచాడు. ఎంత బలంగా ప్రయత్నించినా ఆ రాయి కదలకపోవడంతో రాము ఇంకా భరించలేక బిగ్గరగా ఏడవటం మొదలెక్కాడు. రాముని సమర్థించేందుకు అతని వద్దకు వెళ్ళాడు సోమయ్య. నేను నీ బలాన్నంతటిని ఉపయోగించమని చెప్పానా లేదా ప్రశ్నించాడు సోమయ్య ఏడుస్తూనే. రాము, అవును నాన్న, కానీ నేను నా శక్తి మేరకు ప్రయత్నించాను, కానీ రాయ్ కనీసం కదలను కూడా లేదు అని చెప్పాడు. కానీ రాము, నీవు నన్ను మర్చిపోయావు నాన్న. నీవు నా సహాయం కోరవచ్చు కదా నీకున్న బలంలో. నన్ను కూడా ఒక బలంగా ఎందుకు అనుకోవు అని తండ్రి అనడంతో రాము కళ్ళు చిగేర్న మెరిసి ఏడుపు తానంతటా అదే ఆగిపోయింది. తండ్రి సహాయంతో ఆ రాయిని సులభంగా పెకిలించిన రాము అక్కడ ఒక చక్కని మామిడి మొక్కను నాటాడు. సోమాపురం అనే గ్రామంలో రామన్న అనే చాకలికుడు ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. ప్రతిరోజు రామన్న దాని వీపు మీద బట్టల మూటలు చెరువుకు తోలుకొని వెళ్ళేవాడు. బట్టలు ఉతికి ఆరబెట్టి తిరిగి వచ్చేటప్పుడు ఇంటింటికి తిరిగి ఎవరి బట్టలు వారికి ముట్ట చెప్పేవాడు. ఆ గాడిద ఉన్న దాంతో తృప్తిపడే రకం కాదు. ఆ గాడిద పనిచేసి చేసి విసిగిపోయింది. బట్టలు మూటలు మోయడం దానికి ఏమాత్రం ఇష్టం లేదు. ఒకరోజు గాడిద దేవుడిని ప్రార్థించి, ఓ దేవుడా, దయచేసి నన్ను ఈ పనిలోంచి బయటపడేలా చెయ్యి. ఇలాంటి పని చేయాలంటే నాకు అసహ్యం వేస్తుంది. ఈ రామన్న నా చేత విపరీతమైన బరువులు మోయిస్తున్నాడు, నన్ను కాపాడు అంటూ ప్రార్థించింది. గాడిద ప్రార్థనకు దేవుడు ప్రత్యక్షమై, నాకు నువ్వు చేసే చాకిరీ గురించి తెలుసు. బరువైన మూటలు మోస్తే నీ పట్ల నాకు ఎంతో జాలి కలుగుతుంది. ఇక నుంచి నువ్వు చాకలి దగ్గర కాకుండా కుమ్మరి దగ్గర ఉండేలా అనుగ్రహిస్తున్నాను అని వరం ఇచ్చాడు దేవుడు. దానితో గాడిద ఆనందంగా కుమ్మరి గోపయ్య దగ్గరకు వెళ్ళి ఉండసాగింది. కొన్ని రోజుల తర్వాత గాడిదకు ఆ పని కూడా విసుగు పుట్టింది. కుండలు మోసుకొని ఊరూరా సంతకు తిరిగి అమ్మడం కష్టంగా అనిపించింది. గాడిద తిరిగి దేవుడిని ప్రార్థించింది. దేవుడా, కుమ్మరి దగ్గర పని బాగుంటుందనుకున్నాను గాని చాకలి దగ్గర పనికి కుమ్మరి దగ్గర పనికి తేడా కనిపించటం లేదు. దయచేసి నాకు ఇంకేదైనా పనివు అన్నది. రెండోసారి కూడా దేవుడు దాని మొరను ఆలకించి ఒక చెప్పులు కుట్టేవాని దగ్గర పని దొరికేలా చేశాడు. ఆ విధంగా కొన్ని రోజులు గడిచాయి. ఇక్కడ కూడా నాకు బాగోలేదు, నా చేత బరువులు మోయించి నన్ను చంపేస్తాడు. నేను చచ్చాక ఆనందంగా నా చర్మంతో కూడా చెప్పులు కుడతాడు అని ఆలోచించింది గాడిద. గాడిద మళ్ళీ దేవుణ్ణి ప్రార్థించింది. కానీ ఈసారి గాడిద వల్ల దేవుడు కూడా విసిగిపోయాడు. నిన్ను ఎందరి దగ్గరకు పంపినా శుద్ధదండగా, నీకసలు ఏ పనిలోనూ సంతృప్తి లేదు. ముందుగా నీవు చేసే పనిని ఇష్టపడటం నేర్చుకో, అప్పుడు నీకు ఏ పని చేసినా విసుగు పుట్టదు అని గాడిదను గట్టిగా మందలించాడు. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.